నవీన్ యాదవ్ అనే తను ఎట్లున్నాడంటే రౌడీజం ని ప్రిఫర్ చేస్తాడు. అంటే యూత్ కు తన మంచి దారి చూపియాడు. యూత్ తన దగ్గర పెట్టుకుని అంత యూత్ ని ఆగం పట్టిస్తుండు. ఈ ఆగం పట్టించడం వల్ల మొత్తం యువత చెడిపోతుంది. ఇప్పటికీ తన గెలక ముందు ఈ పరిస్థితి ఉంది. ఇక తన గెలిస్తే ఇక తనని ఎవరు ఆపాలా? ఇప్పుడు ఉన్న సీఎం కూడా అదే పరిస్థితి సేమ్. నేను నామినేషన్ చూస్తే ఏమనిపించింది? నవీన్ యాదవ్ అంత పెద్ద ఎత్తున నామినేషన్ వేశాడు కదా, ఎలా అనిపించింది అసలు మీకు అది చూస్తే? నామినేషన్లు పబ్లిక్ రావడం కామన్, అయితే ప్రేమక భయంకో భక్తికి వస్తాం. ఇప్పుడు నన్ను పిలిచినా నేను కూడా పోతా, అరే రేపు నన్ను ఏమంటాడు అని. కానీ ఓటేయను కదా. నామినేషన్ వచ్చినంత మాత్రాన ఓటు పడితేనే లేనే లేదు. ఈడ నవీన్ యాదవ్ గెలవడం అనేది అసాధ్యం. ఈడ మాగంటి గోపినాథ్ గారి గెలుస్తారు వాళ్ళ భార్యనే. ఎందుకంటే తను చేసిన పనులు ఉన్నాయి, మళ్ళీ తను రెస్పాన్సిబుల్గా ఉండే. ఏదైనా ఇష్యూ తన దగ్గర తీసుకుపోయినప్పుడు దాన్ని కరెక్ట్ అడ్రస్ చేసిండు. ఇప్పుడు ఈయన ఎవరు రీచ్ కావాలా? ఇప్పుడు మైనారిటీస్ పట్ల మాగంటి గోపినాథ్ ఎలా ఉండేవారు? ఆనే మాలో ఒకటిలా ఉండేవాడు. మేము ఎప్పుడు పోయినా మాకు ప్రాపర్ గా రెస్పాన్స్ ఇచ్చిండు, మా సమస్యలను అడ్రస్ చేసిండు. ఏ ఫీలింగ్ లేకుండా సెక్యులర్ గా అందరినీ కలుపుకోపోయి మంచి తన